వాహనాలకి రిపేర్ వచ్చినప్పుడు మనం 2 మార్గాలు కాదు 3 మార్గాలు అనుసరిస్తున్నాం. నంబర్ 1 షోరూమ్‌కి ఇవ్వడం. షోరూమ్‌కి ఇచ్చినప్పుడు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది ఆ మెటీరియల్ తీసి అవతల పడేసి కొత్తదేస్తారు. కాస్ట్ ఎక్కువవుతది. లేదంటే మనకు తెలిసినటువంటి మెకానిక్ దగ్గరిచ్చి అక్కడ పార్ట్‌లు మాత్రం ఒరిజినల్ ఎయండి ఏదైనా రిపేర్ అయినయి అని చెప్తాం. అట్లాంటప్పుడు ఈ మెకానిక్‌లు ఏం చేస్తారు? సదరు బ్రాండ్‌లకి ఏజెంట్‌లుగా ఉండేటటువంటి ఏజెన్సీలు కావచ్చు, లేదా ఈ మెకానికల్ ఎక్విప్‌మెంట్ అమ్మేటటువంటి సెంటర్‌లకి వెళ్లి సదరు ఒరిజినల్‌దే ఇవ్వమని అడుగుతారు. అక్కడ డూప్లికేట్‌లు అనేటటువంటిది రన్ అవుతున్నాయి. ఇప్పుడు అశోక్ లేలాండ్ వాళ్ళకి సంబంధించినటువంటి అట్లా డూప్లికేట్లు తయారు చేస్తున్న సంస్థల మీద గుంటూరు జిల్లాలో దాడులు జరిగినాయి. వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. యథాతథంగా అశోక్ లేలాండ్ ఎట్లా ఉంటదో అదే తరహాలో ఉండేటటువంటి విధంగా వీళ్ళు తయారు చేసి లేబుల్స్, బ్రాండ్ కూడా వేసి మరి అమ్ముతున్నారనమాట. ఒరిజినల్ అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఎంతకొస్తదో ఆ వ్యాపారస్తుడికి తెలుసు. పోనీ మోసపోయాడనుకోడానికి. తెలిసి కూడా ఇది కొన్నాడంటే రూ. 20 వస్తుందని చెప్పి డూప్లికేట్ అంటగట్టడం. తద్వారా వాహనాలకి సమస్య అవుతుంది. మూడోది మనం కొనుక్కునేది మనం ఏంటి ఏది పడితే అది ఏసేయమని చెప్తాం. అది మూడో రకమైనటువంటిది ఉంటది. బట్ ఈ రెండో రకం వాళ్ళని మోసం చేస్తున్నటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒక్క గుంటూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సదరు కంపెనీలు క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళ బ్రాండ్‌లని వీళ్ళు డూప్లికేట్ చేస్తూనే బోలెడుంటున్నాయి. క్రాస్ చెక్ చేసుకొని పోలీసులతోనూ ఇతర అధికార యంత్రాంగాలతో వాటిని సీజ్ చేయిస్తే పరిష్కారం లభిస్తది.